హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో నూకల్ అండ్ ఎగ్ కర్రీ అండి. ఇది రోటీకి, చపాతీకి అండ్ సంగటికి కూడా తినొచ్చండి. కాకపోతే రోటీకి అండ్ రైస్కి మాత్రం చాలా బాగుంటుందండి ఇది. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఆల్రెడీ చూపించాను. సో ముందుగా బాణీలు పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ బాగా ఎర్రగా అయ్యాక అందులో అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి కొంచెం పచ్చివాసన పోయాక అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ యాడ్ చేసుకోవాలండి. టొమాటోస్ అన్నీ వేసి బాగా కలుపుకోవాలండి. కొంచెం బాగా మగ్గబెట్టుకోవాలండి. తర్వాత మనం ముందుగా పక్కన తీసి పెట్టుకున్న మసాలాలండి, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి ఇవి వేసి బాగా కలుపుకోవాలండి. నేను మామూలుగా అయితే స్టీల్ పాన్ పెట్టానండి. కాకపోతే ఇది నూకలు ఉడకడానికి కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి కుక్కర్ పెట్టుకున్నానండి. నేను ఆ మసాలాలు పచ్చివాసన పోవడానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నానండి. అది కొంచెం బాగా మగ్గాక మసాలాలన్నీ పచ్చివాసన పోయాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న నూకలండి. కొంతమంది నూలుకోలు అని కూడా అంటారు. సో నూకలు వేసి బాగా మసాలా పట్టేలాగా కలుపుకోవాలండి. తర్వాత అందులో కొంచెం వాటర్ వేసుకొని ఉప్పు చూసుకోవాలండి. ఉప్పు చూసుకొని మూత పెట్టుకొని విజిల్ పెట్టుకోవాలండి. నేను ఫస్ట్ 2 విజిల్స్ పెట్టానండి. తర్వాత 2 విజిల్స్ తర్వాత తీసి ఉప్పు కొంచెం చెక్ చేసుకొని తక్కువైతే వేసుకోవాలండి. కారం కూడా ఇప్పుడే వేసుకోవచ్చు ఒకవేళ తక్కువైతే. అండ్ బాగా కలుపుకునేసి కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. కొత్తిమీర బాగా కలుపుకున్న తర్వాత అందులో నేనైతే ఇది ఒక 400 గ్రామ్స్ నూకలకి ఒక ఎగ్ తీసుకున్నానండి. ఎగ్ మామూలుగా అలాగే వేసేయచ్చండి, కాకపోతే ఎల్లో తనిగా వైట్ తనిగా వస్తుంది. సో నేను ఎగ్ని బాగా అలాగే గిల్ల కొట్టి అందులో వేసానండి. కొంతమంది బౌల్లో వేసుకొని మిక్స్ చేసుకొని వేసుకున్నా కానీ బాగుంటుందండి. సో ఎగ్ వేసేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక విజిల్ పెట్టానండి. తర్వాత ఫైనల్గా నూకల్ అండ్ ఎగ్ కర్రీ ఇలా వచ్చిందండి. ఇది రోటీ, చపాతీ అండ్ పుల్కాకైతే ఇంకా బాగుంటుందండి. ఇది పరోటాలకు కూడా తినొచ్చు. ఎగ్ అంటే చాలా ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా కూడా యూస్ చేసుకోవచ్చండి వెజిటేబుల్స్లోకి. సో నేను వేడి వేడి అన్నంలోకి నేను చేసిన నూకల్ ఎగ్ కర్రీ వేసుకున్నాను. చాలా బాగా కుదిరింది. మీరు ట్రై చేసి కమెంట్ చేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.